హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. దాని పేరు బెల్ట్ తీసేది ఎవరు అని హెడ్డింగ్తో క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక కథనం వచ్చింది. మనం గతంలో చెప్పుకుంటూ వస్తున్నాం, బెల్ట్ షాపుల కోసం దండోరా వేసి మరీ పాటలు పాడిస్తున్నారు. 10,000 నుంచి 5 లక్షల వరకు నువ్వు ఎంతైనా పాట పాడుకోవచ్చు. ఎక్స్ట్రీమ్కి వెళ్తే 1,00,00,000 రూపాయలకు కూడా బెల్ట్ షాప్ పాటలు అనేవి దక్కుతూ ఉన్నాయి. ఏరేస్ ఒక స్ట్రీట్లో అయితే 10,000, ఒక ఊరైతే 1,00,00,000, 2,00,00,000 అలా పాటలు పాడుతూనే ఉన్నారు. దండోరా వేసి మరి అది హోమ్ మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో జరిగింది. అలాగే అచ్చెన్నాయుడు మనం మాట్లాడుతూ ఎవరు దండోరా వేయకండి, ఎవరు పాటలు పెట్టకండి, నా పొరుగు పోయిద్దంటూ ఆయనే డిఫెన్స్లోకి తోసుకోవడం జరిగింది. దాని కింద కౌంటర్గా చాలామంది నీవేనంటగా అన్ని బెల్ట్ షాపులు అంటూ రావడం కూడా జరిగింది. ఓవరాల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపుల కాన్సెప్ట్ మాత్రం సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్గా రన్ అవుతున్నట్టు తెలుస్తుంది. 2,500 కోట్లు బెల్ట్ షాపుల పైన దొరుకుతుందంట డబ్బు. అసలు ఎంతవరకు అనేది తెలియదు. దానికి సంబంధించి ఈ కథనం వచ్చింది. అది కూడా సొంత టీడీపీ వాళ్ళపైన ఈ కథనం రాయటం అంటే అది మంచి హైలైట్ విషయమే. ఆంధ్రజ్యోతి కథనం, టీడీపీ కూటమి నాయకులు అండతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా. ఆబ్వియస్లీ కరెక్టే. అది కర్నూలు జిల్లాలో నవంబర్లో 75 లక్షల మద్యం విక్రయాలు జరిగితే బెల్ట్ షాపుల నుంచి 25 లక్షలు వచ్చాయంటే మీకు అర్థమవుతుందా? షాపుల్లోనేమో మొత్తం బిజినెస్ అయింది 70 లక్షలు, షాపుల్లోనేమో 50 లక్షలు వచ్చాయి గత నవంబర్లో. కేవలం బెల్ట్ షాపుల నుంచి 25 లక్షలు వచ్చినాయంటే ఎంత పెద్ద బిజినెస్ మీరు అర్థం చేసుకోండి బెల్ట్ షాపులు అనేవి. ఓకే, కొరవడైన ఎక్స్చేంజ్ నిఘా, ఇది కంపల్సరీగా నిఘా. ఎక్స్చేంజ్ వల్ల ఫెయిల్యూరే, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నా కూడా హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన మ్యామ్ అందుకని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మద్యం అన్నట్లు పల్లెపల్లిలో వీధి వీధిలో బెల్ట్ షాపులుగా బార్లు తెలుసుకుంటున్నాయి. టీడీపీ కూటమి ముఖ్య నాయకులు, ప్రతినిధులు ఎవరెవరికైతే సన్నిహితులుగా ఉన్నారో వాళ్ళ కీలక నాయకులు ఇటువంటి బెల్ట్ షాపులు తీసుకుంటూ ఉన్నారు. ఈ భాగవతం కొనసాగినట్లు తెలుస్తుంది. మద్య అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణలో ఈ స్థాయిలో రాజకీయ జోక్యం మునుపెన్నడూ చూడరు, ఎప్పుడు ఇలా జరగలేదు. ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారంటూ ఏ స్థాయిలో విచారిస్తున్నారో ఇట్టే తెలుస్తుంది. అమ్మా, ఇంతకుముందు ఎప్పుడు ఈ రేంజ్లో బెల్ట్ షాపులు లేవు, ఈ రేంజ్లో మద్యం అమ్మకాలు జరగలేదు, ఈ రేంజ్లో ప్రజల ధనాన్ని దోచుకోలేదు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోలేదంటూ ఒక ఎక్సైజ్ శాఖకు చెందినటువంటి ఒక అధికారి బాధని వెళ్ళగొట్టినట్టుగా ఈ వార్తా కథనం యొక్క ముఖ్య సారాంశం. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్ముతున్న ఆంధ్రప్రదేశ్గా తయారైందంటూ చాలా మంది మేమర్స్, చాలా మంది ట్రోలర్స్ చేస్తున్నట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్స్ ఉన్నాయా అనే అనుమానం అందరికీ వస్తుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చూడండి, మద్యం సిండికేట్ల కన్నా మద్య సిండికేట్లుగా ఏర్పడాడు, బెల్ట్ షాప్ సిండికేట్లుగా ఏర్పడి దండోరా వేసి మరి ఆ బెల్ట్ షాపుల్ని నిర్వహిస్తున్న పద్ధతి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేవలం నవంబర్లోనే నెల్లూరులో 75 లక్షల్లో 25 లక్షల రూపాయలు ఓన్లీ బెల్ట్ షాపుల విక్రయాల ద్వారా వచ్చినాయి అంటే ఒకసారి మీరు సిచ్యువేషన్ ఎంత దీన స్థాయికి పడిపోయిందో చూసి దానిపైన తగు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని, ధనాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I'm Murali signing off. Thank you so much. Hi, hello, welcome to Post 360. నేను మీ మురళీరాపల్లి.